వస్తుంది, ఇక్కడ ఏమి ఉండదని చెప్పి అనుకున్నప్పుడు ఇంకా లోపల వచ్చే ప్రయత్నం చేస్తారు. అయినా ప్రజలు ఓట్లు వేసి గవర్నమెంట్ ఫామ్ చేపిస్తారు. ఇప్పుడు అటు షర్మిల గారు పాదయాత్ర చేసి ఒక మహిళగా ఆమె సెంటిమెంట్ను వాడుకుంటూ జగన్ జైల్లో ఉన్నాడని, తర్వాత తండ్రి మరణించాడని సెంటిమెంట్ని పట్టుకుంటూ అలా ప్రజల్లోకి చూసుకొని పోతుంది. మరోవైపు విజయమ్మ ఇంట్లో ఉండే సమయంలో కూడా వచ్చి నాకు మోసం చేశారు, మా తండ్రి చేశారు, నా కొడుకుని జైల్లో పెట్టారు, ఇలా ఉంది అని చెప్పి విజయమ్మ గారు కూడా ఆ కోణంలో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు భారత్ అయితే మొన్న కోర్టులోనే డిఏజీని ఇంప్రెషన్ నిలిచింది. నిజంగా ఒకటేసి చెప్పండి, మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మరి మా జగన్ చేసిన తప్పేంటి అని చెప్పి బాహాటంగా కోర్టు హాల్లో అసలు మాట్లాడకూడదు అయినా అడిగింది. ఇవన్నీ కూడా జనాల్లో ఒక రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. వీటి ప్రభావం ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? రాజకీయంగా కోర్టు దండుకుండు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మామూలు ప్రజానికానికి కోర్టులు దండకుండా ఏం దండకుండా తెలియదు. మాకు న్యాయం చేసాడు రాజశేఖర్ అనే వ్యక్తి. ప్రతి పల్లెలో ప్రతి ఇంట్లో ఏదో రకంగా న్యాయం చేసాడు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేకపోదాకా అవన్నీ కనుమరుగవుతుంది. సంక్షేమ పథకాలు రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే 275 రూపాయల పింఛన్ 200 చేసిండు రాజశేఖర రెడ్డి గారు. 200 పింఛన్ 700 చేస్తానంటుడు. మరి ఆయన 75 రూపాయలు తెలుగుదేశం ఉన్నప్పుడు ఊరిలో పింఛన్ రాయమంటే వాళ్ళని చచ్చిపోతే మీ పేరు రాస్తామని చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఇంట్రెస్ట్ ఏంటి, రచ్చబంధన పెట్టినప్పుడు గ్రామంలో పోయి పింఛన్ ఎవరికి లేవా అంటే ఒక్కరు కూడా చేయలేకపోతుంది. అంటే అందరికి ఉన్నాడు. ఇల్లు ఎవరికి లేవు అంటే ఒకరు కూడా ఆ రకంగా చేయాలని ఆలోచన దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశలో నేను ముందుకు పోతుంది. కాబట్టి వేరే పార్టీ తట్టుకోలేకపోతుంది. సార్, ఇక్కడ మీకు మామూలుగా ఎప్పుడు కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కానివ్వండి, ఈ మీరు పోలీస్ శాఖలో వర్క్ చేసినప్పుడు కూడా చాలా వరకు మంచి అసోసియేషన్గా ఉన్నట్లు జరిగింది కదా. సో రానున్న రోజుల్లో సబితమ్మ కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే సార్ బయట ఒక టాక్ అయితే ఉంది సార్, సత్యేంద్రారెడ్డి అతి దగ్గరగా ఉన్న మనుషుల్లో మీరు ఒకరు. మీరు ఈరోజు వెళ్తున్నారంటే దీని వెనక రాజకీయ వ్యూహం ఏమో ఆమె రచించి ఉంటుంది. ముందుగా తన రచనలు పంపించి తర్వాత తను వెళ్ళొచ్చు అన్న ఒక అభిప్రాయం కూడా ఉన్నా లేకున్నా ఈ అభిప్రాయం అయితే వస్తుంది సార్. మీరు అనుకున్నా పర్వాలేదు సార్. అసెంబ్లీలో ప్రసాదం డిస్కస్ చేసి చెప్తారు. ముఖేష్ ప్రసాద్ దామరాజు చూసినప్పుడు నేను చెప్పిన నాకు ఏది నాకు హైకమాండ్ నాకు మీకన్నా నేను పార్టీ పనిచేసి బాగా. ఇక్కడ మన టి జనార్దన్ రెడ్డి గారికి ఒక పేరు ఉంది సార్ ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గంలో. ఎలా అంటే పాన్ షాప్ ఓనర్ పిలిచిన అలాగే వెళ్తారు, లేదంటే ఇంకెవరైనా ఫలానా మనిషి వచ్చి ఇంటికి వచ్చి అన్న రావాలన్నా అంటే వెళ్తారని. ఈ మీరు చేసిన సర్వీస్లో మీరు కూడా శ్రీశైలం అన్న అయితే మనకి ఏమైనా 12,000 నుంచి ఉంటే మన దగ్గరికి వస్తాడు, మన దగ్గరికి వచ్చి కలిసిపోతాడు అనేటటువంటి ఒక మంచి పేరు ఇప్పటికైతే ఉంది సార్. రానున్న రోజుల్లో ఇప్పుడు ఎంతకాలం అంటే మీరు స్వతంత్రంగా ఉన్నారు, మీరు చేసుకుంటూ వెళ్ళారు. రానున్న రోజుల్లో మరి హైదరాబాద్ అంటే ఒక పెద్ద చాలా ఇంపాక్ట్ఫుల్ ఏరియా కదా. మరి పార్టీ తగిన విధంగా పనిచేసుకుంటేనే ఇది మీరు కంటిన్యూ చేయగలరు. ఫస్ట్ ప్లేయర్స్కి ఇచ్చినాక ఎందుకంటే ఇది గట్టిగా బయట ఇస్తాను. నా సికింద్రాబాద్ పార్లమెంట్ అబ్జర్వర్ ఇచ్చారు. ప్రోగ్రామ్ పెడితే చెప్పలేదు దానిపై నాకు లోకల్ ముందు చూసుకోవాలి. అక్కడక్కడ తిరిగిన గొయ్యి మా పరంగా చూసిన